హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. అది కూడా మాస్ హైరింగ్ ఎస్ఎన్పి గ్లోబల్ వాళ్ళు అనమాట. ఈ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ బిఫోర్ గోయింగ్ దట్, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు కనెక్ట్ విత్ మీ ఆన్ టాప్మెట్ ఫర్ రెజ్యూమే ఆర్ జాబ్స్ అప్లయింగ్ ఆర్ ఇంటర్వ్యూ కాల్ పర్పస్, యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ టాప్మెట్. ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇంకొకటి వచ్చేసేసి, మీరు చాలామంది నన్ను అడిగేది ఏంటంటే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయమని. సో ప్రస్తుతానికైతే నేను అలాంటిది ఏం పెట్టుకోవట్లేదు, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను జాబ్స్ కోసం పోస్ట్ చేయడానికి. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ముందు బెటర్, నేను 100 సార్లు చెప్తాను, యూజ్ ద క్లాడ్ అండ్ చాట్‌జీపీటీ ఫర్ క్రియేటింగ్ ద రెజ్యూమే. ఓకే, ఎవరు చెప్పరు. రెజ్యూమే చాట్‌జీపీటీ క్లాడ్కి ఇచ్చేసి మీ డిస్క్రిప్షన్ రిక్వైర్మెంట్స్ ఇచ్చేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కాల్స్ కోసము మీ ప్రాజెక్ట్స్ డిఫరెంట్గా ఉండాలి. అందరిలాగా మీ ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం కాల్స్ రావడం చాలా చాలా కష్టం ఇప్పుడున్న ప్రెజెంట్ థింగ్లో. ఓకే, కాల్స్ రావాలి అంటే డెఫినెట్గా మీరు మంచిగా మీ రెజ్యూమే చేంజ్ అవ్వాలి. ఓకే, లింక్డ్ఇన్లో ప్రాజెక్ట్స్ షేర్ చేయండి. రీసెంట్గానే నేను ఒక ప్రాజెక్ట్ చేసిన, అది నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో కంపెనీలోకి వెళ్ళాలంటే ఐ ఆల్సో హ్యావ్ టు గివ్ ద ఇంటర్వ్యూ. ఐ ఆల్సో నీడ్ టు లెర్న్. ఓకే, ఎవ్రీడే రియల్ టెక్స్కి లింక్డ్ఇన్లో కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి, మీటింగ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఓకే, అలాంటి ఈవెంట్స్ కానీ ఫొరాగీలోకి వెళ్తే సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ డెలాయిట్ వాళ్ళు కానీ టీసీఎస్ వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అలాంటి సర్టిఫికేషన్స్ కానీ ఇలాంటివి మీరు యాడప్ చేసుకోవాలి. ఫ్రెషర్స్ ఇవన్నీ యాడప్ చేసుకుంటేనే కదా మీకు కాల్స్ వచ్చేది. ఆఫ్ క్యాంపస్లో డైరెక్ట్గా కాల్స్ రావట్లేదు అక్క, ఏం చేయాలంటే హూ విల్ టెల్ యూ? ఓకే, ఈ స్కిల్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. స్కిల్స్ అప్లై చేసే స్కిల్స్, అప్లై చేసే స్ట్రాటజీ, అప్లై చేయడం తెలిసి ఉండాలి. ఓకే, నేను నెక్స్ట్ వాకిన్స్ ఇవన్నీ పోస్ట్ చేస్తాను, బట్ ఇప్పుడైతే ఇవి చెప్తున్నాను. డైలీ వాకిన్స్కి అప్లై చేసుకోండి. మార్నింగ్ నిద్ర లేవగానే లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కాదు, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే 24 అవర్స్లో ఏం జాబ్స్ పడినాయో త్వరగా 7 లోపే రెజ్యూమే కరెక్ట్గా పెట్టుకొని అప్లై చేసేయండి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ మీద కాదు, ఫుల్ స్టాక్ మీద అప్లై చేయండి, క్లౌడ్ మీద అప్లై చేయండి, త్వరగా వస్తాయి కాల్స్. ఓకే, ఫ్రెషర్స్కి క్లౌడ్ మీద రావు. ఎస్సీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్, ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనింగ్, ఇలాంటి రోల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇలాంటి రోల్స్ మీద అప్లై చేసుకోండి. అదర్ దాన్ దట్ ఇంకేముంటుంది, మార్నింగ్ 6కి లేస్తారా, 6కి లింక్డ్ఇన్ ఓపెన్ చేసేసి డిఫరెంట్ జాబ్స్ అప్లై చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అది అప్లై చేసిన తర్వాత యూ హ్యావ్ టు గో టు ది నౌకరీ. ఓకే, ఈ 2 ప్రిఫర్ పెట్టుకోండి, ఫస్ట్ నౌకరీ దెన్ లింక్డ్ఇన్. ఓకే, మిగతా అన్నీ హైప్ తప్ప ఏముండదు. ఏంజలిస్ట్ కూడా బాగుంటుంది. ఈ 3 ప్రొఫైల్స్, ఈ 3 నౌకరీ ప్రొఫైల్స్ అండ్ నౌకరీ అండ్ ఏంజలిస్ట్ అండ్ లింక్డ్ఇన్, ఈ 3 తప్ప వేరేవన్నీ కొంచెం హైప్ అంతే. వాటి నుంచి ఎలాంటి కాల్స్ రావు. హెచ్ఆర్స్ అందరూ ఉండేది వీటిలలోనే, హెచ్ఆర్స్ ఏంది సీఈఓస్ అలాంటి వాళ్ళు ఉండేది కూడా వీటిలలోనే. ఆస్క్ ద రిఫరెల్స్. ఓకే, రిఫరెల్స్ లేకపోతే ఏంటంటే మీరు అడగండి వాళ్ళని, రిఫరెన్స్ కానీ, లేకపోతే డైరెక్ట్ చిన్న స్టార్టప్ కంపెనీస్కి మెసేజెస్ చేయండి. మీరు కాకపోతే చిన్న స్టార్టప్స్కి మీరు మెసేజ్ చేయాలంటే యూ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ నాలెడ్జ్. ఓకే, ఆ కోడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డిప్లాయ్మెంట్ వరకు మీకు ప్రతి ఒక్క నాలెడ్జ్ ఉండాలి. అండ్ పైప్లైన్స్ రన్ చేయడం ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అలాంటివి తెలిసినప్పుడే మిమ్మల్ని వాళ్ళు హైడ్ చేసుకుంటారనమాట. అది కూడా మీరు ఎక్స్పోజర్ చేయాలి. ఇప్పుడు మ్యాట్రిమోనీ వెబ్సైట్ ఉంది. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ఒక సెన్సిటివ్ వెబ్సైట్, అవునా? ఇప్పుడు తెలుగు మ్యాట్రిమోనీ ఆర్ ఎనీథింగ్ ఏదైనా కూడా అది ఒక సెన్సిటివ్ వెబ్సైట్, అవునా? సో ఈ సెన్సిటివ్ వెబ్సైట్ని ఎలా మేనేజ్ చేయాలి? ఒక గర్ల్స్ డీటెయిల్స్ ఎవరికంటే వాళ్ళకి వెళ్ళకూడదు, సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే వెళ్ళాలి. ఒక మెన్ డీటెయిల్స్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే వెళ్ళాలి, అది కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకే, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకే. ఇలాంటి వెబ్సైట్స్ని మేనేజ్ చేయగలిగితే మనము కంపెనీలో ఏదైనా మేనేజ్ చేయగలుగుతాం. ఓకే, నేను చెప్పేది అందుకే థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఈ కామర్స్ అందరూ చేస్తున్నారు, వెరీ టఫెస్ట్ ప్రాజెక్ట్, బట్ అందరు చేస్తుంటారు, కామన్ అయిపోయింది. డిఫరెంట్గా ఆలోచించండి. పాలసీ బజార్, ఇంకా ఏమున్నాయి, కాలేజ్కి సంబంధించినవి కానీ ఇలాంటివి చేస్తే ఎందుకు ఉండదు? అండ్ యూజ్ ద ఎల్ఎల్ఎమ్స్. ఓకే, ఎల్ఎల్ఎమ్స్ నేర్చుకోవడం పెద్ద స్టోరీ ఏం కాదు.
దాన్ని యూజ్ చేసే కెపాసిటీ మనకు రావాలి. అంత డబ్బులు మనం పెట్టలేము. ఫ్రీగా కొన్నున్నాయి. గూగుల్ జెమినీ ఏపీఐ అనేసి. అవి యూజ్ చేసుకొని కొద్ది రోజులు వర్క్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు, ఏం కాదు. అమెథిస్ట్ అనేసి ఏపీఐ కీస్ అంత యూజ్ చేసేంత మనకు ఛాన్స్ ఇవ్వరు గానీ అట్లీస్ట్ అది ఆ ఎల్ఎల్ఎం మనం ఇంట్రడ్యూస్ చేసామన్నది మనకు తెలియాలి. ఓకే. యూజ్ ద ఏఐ చాట్‌బాట్. ఓకే. చాట్‌బాట్ ఇవ్వడం గానీ అలాంటివి చేయండి. ఓకే. సారీ, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. బట్ మీకు ఆల్రెడీ తెలుసు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ హైరింగ్స్. సో ఇదైతే ఏంటంటే ఎస్ఎల్బి.కామ్ అనమాట. సో ఎస్ఎల్బి.కామ్‌లో మనకైతే హైరింగ్స్ అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికైతే. ప్రస్తుతానికి నేను కెరీర్ సెక్షన్‌లోనే ఉన్నాను ఆల్రెడీ. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్తే మనకి ఫస్ట్ అసోసియేట్ జాబ్ ఇంజినీర్ రోల్స్‌కైతే అసోసియేట్ క్లౌడ్ ఇంజినీర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. ఇండియా పూణే లొకేషన్. అండ్ ఇది చాలా మంచి కంపెనీ. ఓకే. రిమోట్‌లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే ఇది. ఓకే. రిమోట్ లొకేషన్స్‌లోనే హైర్ చేసుకుంటున్నారు. అండ్ హైబ్రిడ్ లొకేషన్‌లో కూడా హైర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పూణే కదా అని వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించుకోవడం అది మీ ఇష్టం. బట్ నేనేం చెప్తానంటే పూణే లొకేషన్ వచ్చింది కదా! ఒకవేళ మీకు ఈ జాబ్ వస్తే వెళ్ళండి. ఓకే. మీరు ఫ్రెషర్‌గా మీరు లొకేషన్ గురించి ఆలోచించొద్దు. మెయిన్‌లీ మెన్స్‌కి వెళ్ళండి. వెళ్ళి ఒక 1 ఇయర్ వర్క్ చేసి మళ్ళా చేంజ్ అవ్వండి. అంతేగాని అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ చూడండి 0-1 ఇయర్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అని అన్నాడు. క్లౌడ్. క్లౌడ్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే. టెరాఫార్మ్ గానీ, అజూర్ డెవాప్స్ కానీ, గిట్‌హబ్, గిట్‌ల్యాబ్, జెంకిన్స్ వీటి మీద చాలా మంచి నాలెడ్జ్ ఉండాలిప్పుడు. అజూర్ మీద కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి. మల్టీ టాస్క్ అయ్యి ఉండాలి. ఓకే. ఈ నాలెడ్జ్ మీకుంటే మీరు ఎక్కడైనా సర్వైవ్ అవుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఐటీ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ రోల్ అనమాట. ఓకే. ఐటీ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ రోల్‌లో సైబర్ సెక్యూరిటీ. ఓకే. ఎవరికైతే సైబర్ సెక్యూరిటీ మీద నాలెడ్జ్ ఉంటుందో దే కెన్ అప్లై. ఇక్కడ క్వాలిఫికేషన్ చేసుకోవచ్చు. పైథాన్ ప్రిఫర్డ్. ఇందాక క్లౌడ్‌లో కూడా పైథానే ప్రిఫర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్, ఓఎస్ ప్రోగ్రామింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్, నెట్వర్కింగ్, స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అండ్ రెలెవెంట్ ప్రాజెక్ట్స్. ఓకే. వీటి మీద అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అసోసియేట్ డేటా ఇంజినీర్ అనమాట. ఓకే. ఈ అసోసియేట్ డేటా ఇంజినీర్ వచ్చేసేసి యూ ఆల్ నో అబౌట్ డేటా ఇంజినీర్ కంపల్సరీ ఎస్‌క్యూఎల్ వచ్చుండాలి. ఎస్‌క్యూఎల్ గానీ, అజూర్ గానీ, స్క్రమ్ గానీ, స్కూప్ కానీ, హైవ్ కానీ, హడూప్, స్పార్క్, పైథాన్ వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే. అట్లీస్ట్ మీకు కొద్దిపాటి నాలెడ్జ్ ఉన్నా సరే, ఇప్పుడు ఎస్‌క్యూఎల్ మీద మీకు కొద్దిపాటి నాలెడ్జ్ ఉంది. దెన్ యూ కెన్ గో అండ్ వర్క్ ఆన్ ఇట్. ఓకే. దాని మీద అప్లై చేసేసుకోండి. వర్క్ చేయండి. లేదు దాని మీద అంత నాలెడ్జ్ లేదంటే గో విత్ ద క్లౌడ్. ఓకే. క్లౌడ్‌లో మీకు పైథాన్ వచ్చు అంటే క్లౌడ్ ఒక 2-3 డేస్‌లో కూర్చొని వాట్ ఈస్ క్లౌడ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, చిన్న చిన్నవి ఐయాస్, పాస్, సాస్ అంటే ఏంటి, డిప్లాయ్‌మెంట్ ఎలా చేయాలి అని ఒక ప్రాజెక్ట్ వీడియో చూడండి. చూసి అండ్ ఆస్క్ ద చాట్‌జీపీటీ హౌ టు లెర్న్ ద అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ మల్టీ క్లౌడ్ టెక్నాలజీస్ అని ఇంకొకసారి కొట్టండి. ఇట్ విల్ గివ్ నువ్వు పైథాన్ అయితే అజూర్ గానీ అజూర్ ఇస్తుంది మాక్సిమం. లేదా ఏడబ్ల్యూఎస్ నువ్వు తీసుకోవచ్చు. ఓకే. డాట్ నెట్ అయితే అజూరే ఇస్తుంది. పైథాన్ కూడా అజూర్‌కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే. సో అట్లా మీరు నేర్చుకోవాలి. ఆస్క్ ద చాట్‌జీపీటీ ఫర్ ది రోడ్ మ్యాప్స్. ఓకే. లెట్స్ ఈ ఈ 4 రోల్స్‌కి అయితే అప్లై చేసుకోండి. నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది కూడా రోలే. బట్ ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు తెలీదు. కెరీర్ సెక్షన్‌లోకి వెళ్దాం. ఎక్స్‌ప్లోర్. ఓకే. ఆ లింక్ ఏమైనా బ్రోకెన్ అయిపోయినట్లుంది. సో నేను ఆ లింక్స్ అయితే మీకు షేర్ చేస్తాను టెక్నాలజీ మీద. ఓకే. లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. డెఫినెట్‌లీ ఇలానే అప్లై చేయండి. ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. ఓకే. కొంచెం ఫోకస్ చేయండి. ఫోకస్ చేయకపోతే రావడం కష్టం. ఓకే. ఫోకస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండ్ బై.